చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచినారు. దాని కొరకై నేను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాను. రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మేము కనిపెట్టినట్లుగా మేము చూపించిన కృపాంతరి కొరకై నీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాను. మమ్మల్ని నీ వాగ్దానములతో సంతృప్తిపరిచినారు. దాని కొరకై కూడా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాను. ప్రభువా, శుభకరమైన ఆనవాళ్ళు మీరు మాకు దయచేసిన దాని కొరకై నీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాను. ప్రభువా, మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఆ వాగ్దానంలో చేతపట్టుకుని ముందుకు సాగుడి కొరకై మీరు మనల్ని సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. ఈ నూతన సంవత్సర ఆరాధనకు చేరువచ్చిన నీ పరిశుద్ధుల కొరకై నీకు రావలసిన కొరకు జ్ఞాపన చేస్తాను. సకాలంలో మీ సన్నిధికి తోడుకురండి. దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ప్రభా, ఆ రీతిగా ఆశ కలిగిన వారుగా నీ సన్నిధిలో కూర్చున్నది కొరకై సహాయపడుతారండి. మీ దగ్గర మేము ఏదైనా నేర్చుకున్నది కొరకై మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రభా, మేము చేరవచ్చుట నీ నామానికి మహిమ, మా ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. వచ్చిన వారు నీ చేత మేలు పొంది వెళ్ళి కొరకై మీరు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళిపోకుండా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. వారు ఏదైనా నేర్చుకోండి కొరకు, వారు మీ స్వామిలోకి వచ్చేది కొరకు మీ సహాయము దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. అలవాటు ఆచారంగా వచ్చేవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ నూతన సంవత్సరం కదా, ఏదో దేవుని సన్నిధిలో కూర్చుని వస్తామనేటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని దర్శిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తారా. వారు రక్షణ పొందుడి కొరకై సహాయపడుతారండి. వారు మారు వలస పొందుడి కొరకై సహాయపడుతారండి. వారు నూతన జీవం పొందుడి కొరకై మీ సహాయం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తారా. గొప్ప దేవుడు ప్రభా, నీ గొప్ప నామం కొరకై నేను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాను, ఘనపరుస్తాను. మా సమయం అంతా దీవిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాము. సార్వత్రికంలో మరి ఎంతో మంది నీ సన్నిధిని ఆశ్రయించి ప్రభా, నీ మేలుడు నీ వాగ్దానములు పొందిన కొరకై నీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాము. ఈ దినంలో కూడా నూతన సంవత్సరంలో వారు రోజంతా వారిని స్తుతించినట్లుగా ఆరాధించినట్లుగా ఆయా చోట కూడికలు కలిగి ఉన్నారు. వారిని స్తుతిస్తాను. వారితో పాటు మేము కూడా ఇట్లా కూడికలు కలిగి ఉండేది కొరకు, ఆరాధన కలిగి ఉండేది కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరిచిన దాని కొరకై నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాను. ప్రభా, ఈ సంవత్సరంలో మమ్మల్ని వచ్చిన దాని నీకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు అని వాక్యము సెలవిస్తా. ఉంచిన దానికి ప్రభా, మేము నీకు ప్రతిఫలము ఇచ్చడి కొరకై సహాయపడుతున్నాడు. ప్రభా, మేము నీకు ఫలవంతమైన వారుగా ఉండేది కొరకు ప్రభా, మా ద్వారా నీ నామము మహిమపరచబట్టుకోండి సహాయపడుతున్నాము మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. కొంచెము సమయం అవుతా వచ్చింది, సమయానికి ప్రారంభించలేకపోయినా కనికరించి దయ చూపిస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రభా, నీ కృపను విస్తరింపజేస్తున్నాండి. నీ యొక్క నమ్మకత్వంలో మేము కూడా నమ్మకమైన వారిగా జీవించినట్లు మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. అప్పుడు వారి కన్ను మా మీద లేకుండా మీ సహాయం దయచేస్తారండి. మీ కన్ను దృష్టి మా మీద ఉంచుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. నూతనపరచబడినటువంటి జీవితం నుండి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. ప్రభువా, రక్షక నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షకు మమ్మల్ని తెచ్చుకుంటుండగా సహాయపడుతారండి. నేను పరిచయం కొరకు ప్రార్థిస్తాను. పాటలు పాడే సమయము దీవెనకరంగా ఉంచుతారండి. పాటలు కూడా గ్రహింపుతో పాడే కొరకై సహాయపడుతుంది. మా దాములను మీరు ఉడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం, సహాయపడుతారండి. సంఘవాగ్దానం కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. ప్రభావ, మీరు ఏదైతే మాకు అనుగ్రహించినారో
దాని ప్రకారం మేము జీవించినట్లుగా, దాని ప్రకారం మేము నడిచినట్లుగా మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. అనంతరము ప్రామాణిక కొరకే ప్రార్థిస్తా ఉన్నాం. చాటి దేవుడిగా సహాయపడుతున్నాడు ప్రభా. ఇది తొలగించిన మార్గవంతులు తోడైనండి, సకాలంలో రావడానికి ఉపయోగిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తారు. నమ్మకమైన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటారు. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తుండగా సహాయపడుతుంది. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నీ సహాయమును కోరుకుంటూ మమ్మల్ని బాధలు పెట్టుకుంటూ అపరాధ ప్రతిదీపై మీరు మాకు విజయం దయచేస్తామని యేసుక్రీస్తు వారి విశుద్ధమైన నామం పేట ప్రార్థించి అడిగి ప్రతిమాలు వేడుకుని నామ తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 256. పాట సంఖ్య 256. పాత పుస్తకాలు 219. పాట సంఖ్య 256, 219 పాత పుస్తకాలు. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. గతతరమున మన ప్రభు యేసు నూతనాది వేనాలను, గతతరమున మన ప్రభు యేసు నూతనాది వేనాలను, జాతిగా నొసగే మనకు, జాతిగా నొసగే మనకు
పాట సంఖ్య 255. పాట సంఖ్య 255. పాత పుస్తకాలు 218. ప్రభువా ప్రభువా పాడెదను స్తుతి గీతం ప్రేమించి రక్షించితివి ప్రభువా గతవత్సరంబులోనా కాపాడి నడిపినావు గతవత్సరంబులోనా కాపాడి నడిపినావు Bye.
పాఠ సంఖ్య 173 పాఠ పుస్తకాలు ఇవ్వబడింది. పాఠ సంఖ్య 173 పాఠ పుస్తకాలు ఇవ్వబడింది. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మా దేవుడవై మా కీర్తివి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మా కీర్తివి ఎంతో గొప్ప శుభదినము ప్రేమాకరము ఉత్సాహించి సంతోషించెదము ప్రేమాకరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని దేవుడకేసెనని కొనియాడెదము మరువబడని దేవుడకేసెనని స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవు
దైవము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా ఆ సమయంలో కొంచెం ముందుకు జరిగినట్టు ఎవరైనా వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ముగ్గురుగా కూర్చోనండి.
కూర్చోనండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా కానీ దేవుణ్ణి కనపరచాలి. పాట సంఖ్య 482. ఇంకా వచ్చేవారు ఉన్నారు, వారి క్షేమార్థమై ఈ పాట పాడతాము. పాట సంఖ్య 482. పాట పుస్తకాలు 410. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన
మన పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనాన్ని మనందరము కలిసి చదువుతాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. మీ పిల్లలకు ఉపదేశం పొందుతారు, మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఇదే భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా, ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనం. పాత నిబంధనలో 615వ పేజీ. పాత నిబంధనలో 615వ పేజీ. నీ పిల్లలందరూ ఉపదేశం, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నువ్వు సహాయం కొరకు ప్రారంభం చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటాను. ఇంతవరకు పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యము మీరు మాకు దయచేసిన దాని కొరకై నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, మయంపరుస్తాను. రాత్రి నీ సన్నిధిలో కనిపెట్టి వారిని ఇచ్చినటువంటి వాగ్దానములు పొందుకుంటూ మీరు మాకు సహాయపడిన దాని కొరకై నేను స్తుతిస్తాను. ప్రభా, ఈ సమయంలో మా చేరిక నూతన సంవత్సరంలో నీ నామమును గొప్ప చేసేదిగా, నేను కనపరిచేదిగా ఉండడం కొరకై సహాయపడుతున్నామని నీ సన్నిధిలో ప్రార్థిస్తాము. నీ ప్రజలు నీ ఇంటికి వచ్చారు. వారు వచ్చినట్టు వెళ్ళిపోకుండా మీ సహాయం దయచేస్తున్నారు. వారు మీ వాక్యం చేత నింపబడి, సరిచేయబడి, చక్క చేయబడి, సంతోషంతో బయలుదేరినట్లుగా మీరు వారిని సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాము. కృపగలిగిన రక్షక, నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటాము. వెంటనే
చేరుకొచ్చిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపలో భద్రపరుస్తారు. వారు నూతన పరచబడిన అనుభవంతో ఇక మీ సన్నిధి నుండి బయలుదేరినట్లుగా మీరే సహాయపడుతారండి. వారిలో కాని సంగతులన్నీ విడిపించబట్టుకొరకాయి మీ వాక్యం ద్వారా వారిని దర్శిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ సహాయం కోరుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసునామమున ప్రార్థించి అడిగి వాళ్ళు విడిపించున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందెదరు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఏం చేస్తారంట? ఉపదేశము పొందెదరు. ఏంటిది? చదవబడిన లేఖన భాగము. దేవుడు ఈ సంవత్సరము మనకు అనుగ్రహించిన సంఘ వాగ్దానం. రాత్రి సార్వత్రిక సంఘ వాగ్దానం కొరకాయి మనం ఏం చేసాం? ఆయన మంచితనం అంతా మన యొక్క కనపరిచినటువంటి సంగతులు మనం ఏం చేస్తూ వచ్చాం? ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు చదవబడిన లేఖన భాగము షోమ్రోను క్రిస్టియన్ చర్చ్కు ఈ సంవత్సరము దేవుడు అనుగ్రహించిన వాగ్దానం. ప్రతి సంవత్సరం కూడా ఆ వాగ్దానం ఏం చేస్తూ ఉంటాం? ఇక్కడ పెడతాం, సంఘ వాగ్దానం అని. దేవుడు మన సంఘానికి అనుగ్రహించిన వాగ్దానం. ఈ మాట చూడగానే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఉపదేశం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఉపదేశం అనేది అది దేవుడే మనకు అనుగ్రహించబోతా ఉన్నాడంటే అది ఎంత సంతోషం. అదవుతా ఉంటా. దేవుడే మనకు ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఉపదేశం అనుగ్రహిస్తా ఉన్నాడంటే ఎంత మంచిది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఏం చేస్తారంట? ప్రభునందు ప్రేమటి వారులారా, మనము ఆయన చేత ఉపదేశం. ఎందుకంటే ఆయన ఎట్లాంటి వాడు? ఆయన ఎట్లాంటి వాడు? సర్వం ఎదిగినవాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు, ఒకటే రీతిగా ఉండడు. చూడు, నేను పెట్టుకుని భోజనాలు అది ఫోన్ చేయరాబోదు. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన మనకు చెప్పినటువంటి మాట, నీ పిల్లలందరూ యెహోవా చేత ఆయన చేత ఉపదేశం పొందితే ఎంత చక్కగా ఉంటుంది జీవితం. ఆయన చేత ఉపదేశం పొందితే నీ యొక్క స్థితి ఎంత గొప్పగా ఉంటుంది. మరి నువ్వు రాత్రి కాలంలో చూసినాము, ఆమె యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ. ఇప్పుడు ఆమె ఉపదేశం ఎవరు ఉపదేశిస్తా ఉన్నారు? దేవుడే. మనం రాసుకున్నప్పుడు ఒక మాట, ఆ మనుషుడు యేసుక్రీస్తు మాట్లాడినట్లు ఎవరును ఎన్నడను వేయలేదు. ఆయన ఉపదేశము అంత గొప్పది. ఆయన ఉపదేశము. అయితే నీవు నేను ఆ ఉపదేశం ఏం చేయాలా? పొందుకోవాలి. ఆ ఉపదేశం నీకు నాకు అవసరము. ఆ ఉపదేశం నీకు నాకు అవసరం. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, మనకు ఉపదేశం చేసేది ఎవరు? లేకపోతే నీవు నేను ఎవరి ఉపదేశములకు చెవిగుతా ఉన్నా? బైబిల్లో కొంతమంది ఉన్నారు, వారు కాని ఉపదేశం ఏం చేశారు? నష్టపోయారు. అది దేవుడు సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ పిల్లలందరూ యెహోవా చేత. ఇది ఎంత గొప్ప సంగతి. దేవుడు నీకు బోధిస్తానంటే, దేవుడు నీకు ఉపదేశం చేస్తానంటే ఇదే సంఘముగా లేదా సంఘబడిగా మనకు ఎంత ఆధిక్యత ఇది. ఎదుగుతా ఉన్నావా? అంటే ఆ ఉపదేశం నువ్వేం చేయాలా? అంగీకరించాలి. ఆ ఉపదేశమును నువ్వేం చేయాలా? అసలు ఉపదేశము దేవుడు ఉపదేశం చేస్తాడు ఎట్లాంటిది చూడండి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 19వ కీర్తన, కీర్తన గ్రంథము 19వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉపదేశం ఎట్లాంటివి? అది సంగతి. ఆయన ఉపదేశము ఎట్లాంటిదంటే నిర్దోషమైనది. దాంట్లో కల్మషము కానీ లేకపోతే కాని సంగతులు కానీ ఏమేమి ఉన్నాయా? దేవుడు బైబిల్లో ఎంతో మందికి ఉపదేశం చేశాడు. ఆయన ఉపదేశంలో ఎక్కడైనా కల్మషం ఉందా? ఎక్కడైనా స్వార్థం ఉందా?
ఉదాహరణకు ఆది కాండంలో చూడండి, 2వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, అయ్యా ఈ తోట చెట్ల ఫలములో అన్నింటినీ నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును, ఆ తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలము ఏం చేయకూడదు. ఆ ఉపదేశం ఎంత గొప్ప చెప్పు. ఆ ఉపదేశం ఆ ఉపదేశం అవలంబించినంత సేపు అవాదం ఎట్లా ఉన్నారు. వాళ్ళారా, నీవు నేను ఏ ఉపదేశానికి కలుగుతా ఉన్నా, యెహోవా ఉపదేశం ఎట్లాంటిది, నిర్దోషమైనది, కల్మషం లేనిది, స్వార్థం లేనిది, కాని సంగతులు లేనిది. ఆయన ఉపదేశమును అవలంబిస్తూ ఉంటే, ఆయన ఉపదేశమును వెంబడిస్తూ ఉంటే, ఆయన చెప్పిన మాటకు చెవిగుతూ ఉంటే నీ జీవితము ఆదాము జీవితంలో ఆయన ఉపదేశం అవలంబించినంతసేపు ఏమి వెలుబడి చేయలేదు, పాపము వారిని ఏం చేయలేదు, వెలుబడి నీ జీవితం అంతే. నువ్వు ఆయన ఉపదేశం అంగీకరించావనుకో, పాపము నీ మీద ఏం చేయదు. పాపము లేకపోతే ఎలా ఉంటావు నువ్వు? నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. పాపము లేక అంటే నువ్వు ఉపదేశం అవలంబిస్తే, ఉపదేశం అవలంబించకపోతే దేవుని సన్నిధి రావడానికి కూడా నీకేంటి, భయమే. ఎందుకంటే కాని సంగతిలో ఉన్నావు కదా. దేవుడు నీకు అనుగ్రహించిన ఈ సగవాగ్దానము మనము జ్ఞాపకం పెట్టుకుంటా ఉంటే, ఆయన ఉపదేశం నిర్దోషమైనది. ఆయన ఉపదేశం ఎట్లాంటిది, ఆయన ఉపదేశంను లేదా ఆయన మాటను విను. లోకము మాట ఏం చేయదు, వినద్దు. లోకము పెడితే పెళ్ళి, లేకపోతే చావు. నువ్వు లోకం మాట, అపవాది మాట వినకు. అపవాది తన ఉపదేశం ఎట్లా ఉంటుందంటే నేను నీతి మార్గము తప్పించేదిగా ఉంటుంది. కానీ దేవుని ఉపదేశం ఎంత గొప్పది. అందుకే నువ్వు ఆ ఉపదేశమును ఏం చేయాలి, దేవుడు అంటాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఏం చేస్తారంట, ఉపదేశము ప్రేమించే వాళ్ళారా. మన ఉపదేశం ఎట్లాంటిది, మొట్టమొదటి ఎట్లాంటిది, నిర్దోషమైన. ఆయన గురించి చెప్తాడు కదా, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా. ఆయన ఉపదేశం నిర్దోషమైనది. నీ నా జీవితంలో ఈ మాటలను మనము గ్రహించగలిగితే, అయితే కాని ఉపదేశములు నీ యొక్క చెవికి ఏం చేయదు, వచ్చిందా నష్టపోయినట్టే, మంచి నష్టపోయినట్టు. ఇంకా చూస్తామా ఆయన ఉపదేశం ఎట్లాంటిది. ఆయన ఉపదేశం ఎట్లా చూడండి, అది అధ్యాయము 19వ అధ్యాయము 8వ వచనం. అది హృదయం ఏం చేస్తుందంట. రెండోది ఏంటి, ఆయన ఉపదేశం ఎట్లాంటిది. మొట్టమొదటిది ఎట్లాంటిది, నిర్దోషమైనది. రెండోది ఎట్లాంటిది, ఆ ఉపదేశము హృదయాన్ని సంతోషపరుస్తుంది. అదే అపవాదిక ఉపదేశము ఎట్లాంటిది, అపవాద ఉపదేశము హృదయాన్ని ఏం చేస్తుంది. అపవాద ఉపదేశం అది నడిపేస్తుంది అనమాట. ఎందుకంటే పాపము చేసేంత వరకు ప్రేరేపిస్తుంది. పాపము చేసిన తర్వాత వాడిని ఏం చేస్తూ ఉంటాడు, సరదాగా కూర్చుతూ ఉంటాడు. నువ్వా దేవుని వాక్యం చెప్తావా, నువ్వా పాటలు పాడతావా, నువ్వా ప్రార్థన చేస్తావా. ముందు ఎందుకు అడగంటే నువ్వు ఆ పాపం చేయగా చేయమన్నదేవుడు వాడే. అయితే కానీ దేవుని ఉపదేశం ఎట్లాంటిది, దేవుని ఉపదేశం నిర్దోషమైనది. ఎట్లాంటిది, అది హృదయం ఏం చేస్తుందంట, ప్రభువును ప్రేమించే వారిలాగా. ఆయన మాట విని ముందుకు సాగుతా ఉన్నావు అనుకో, ఎంత సంతోషం నీకు. ఆ ఉపదేశం విని ముందుకు వెళ్తా ఉన్నావు అనుకో, మనిషి ఉపదేశం విన్నావు అనుకో, అపవాద ఉపదేశం విన్నావు అనుకో, ముందు నీ హృదయానికి సంతోషం ఉండదు. ఎందుకంటే అది తెలియదు, వాడికి తెలియదు. తెలియక ఎందుకు చెప్పాడు, నువ్వు దాన్ని బట్టి నష్టం వచ్చింది. హృదయానికి ఏముంటుంది, సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా, బాధే. కానీ దేవుని ఉపదేశం అనుకో, నీకు అంతము ఆరంభం రోజునే ఎరిగినవాడు ఆయన. నీ అంతం ఎప్పుడు తెలుసా నీకు,
నీ తల్లిదండ్రులు నువ్వు పిండమై ఏర్పడక ముందే ఆయన నీ అంతం ఆయన తెలుసు. కాబట్టి ఆయన నీకు క్షేమం అనుగ్రహించిన కొరకు ఉపదేశం చేస్తే ఆ ఉపదేశం అవలంబించక సంతోషకరమైన కాని ఉపదేశం కూడా అవలంబించి ఏం చేశాం? ఎంత నష్టాన్ని తెచ్చుకున్నావు జీవితానికి. ప్రభువును ప్రేమించే వాళ్ళారా, చాలా విచారకరమైన సంగతి ఏంటంటే ఆయన ఉపదేశం నువ్వు చెవిగా లేకపోతావు. అది ఈ సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహించిన సంఘ వాగ్దానం ఏంటంటే నీ పిల్లలందరూ యెహోవా చేత ఒకరు కాదు అందరూ ఆయన ఉపదేశము అవలంబిస్తే ఎంత మంచిది. నీవు ఆయన ఉపదేశం హృదయంలో భద్రపరుచుకుంటే ఎంత మంచిది. ఎందుకంటే ఆయన హృదయాన్ని సంతోషపరుస్తుంది. అది హృదయాన్ని ఆ ఉపదేశమును నువ్వు అవలంబిస్తే ఆ ఉపదేశమును నీకు జీవితానికి అన్వయించుకుంటే నీకు ఎంత సంతోషమో, ఎంత సంతోషమో అదుతుందా? నీ జీవితంలో ఆయన ఉపదేశం అవలంబిస్తావా అంటే అది కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ దాని పర్యవసానం ఎట్లాంటిది? దాని పర్యవసానం ఎట్లాంటిది? ఎంత సంతోషకరమైనదో అదవుతా ఉందా? నీ నా జీవితంలో ఉపదేశం ఇది ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. ఏ ఉపదేశం అని? నీ పిల్లలందరూ యెహోవా చేత మొట్టమొదటి ఏంటది? నిర్దోషమైనది. రెండోది ఏంటది? అది హృదయంలో. నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకో, దేవుని ఉపదేశము తప్ప మానవ ఉపదేశము హృదయాన్ని సంతోషపరచలేదు. మానవ ఉపదేశం హృదయాన్ని సంతోషపరచలేదు. అపవాద ఉపదేశము హృదయాన్ని ఏం చేస్తుంది? నల్లగొట్టేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు జ్ఞాపకం పెట్టుకో, ఏ పని చేసినా ప్రభువా నీ ఉపదేశం ఏంటి నాకు ఈ పని విషయమై అని నీకు తెలుసు, కానీ నీ ఆలోచన ప్రకారం సాగకు. ఆయన అడుగు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం ఉండాలని చెప్పావు కదా. కాబట్టి నేను గ్రహించవలసిన వారున్నా, నేను ఆయన శ్రేష్టమైన మాటలను ఎరగవలసిన వారున్నా. అవి నిర్దోషమైనవి. రెండవది చూస్తా ఉన్నా, అవి హృదయాన్ని. ఇంకా చూస్తాము, ముందుకు చూడండి. కీర్తనము 32వ కీర్తన. కీర్తన 32:8. నీకు ఉపదేశము చేశాను, నడవవలసిన మార్గము. ఆయన ఉపదేశములో మూడోది ఏంటి? ఎందుకంటే మనం నడవకూడని మార్గాల్లో నడిచేటువంటి వారు. మనము నడవలసిన మార్గం వదిలిపెట్టి, అందుకే దేవుడు అన్నాడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాల మార్గము, రెండోది ఏ మార్గం వెళ్ళటము ఇష్టం నీకు? అదే విశాలమైన మార్గమే. అంటే ఒక వ్యక్తి యొక్క అనుపాతంలో ఉండడము మానవుడికి ఏం చేయను ఇష్టం ఉండదు. అదవుతుందా? అదే కాదా? అవునా కాదు? నీ జీవితంలో దేవుని యొక్క అనుపాతంలో ఉంది. దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తే నీకు ఎంత మేలు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు శ్రేష్టమైనటువంటి మాటలు చెప్తా వచ్చాడు. నేను అనే నీ పొరుగువారని అలా ప్రేమించాడు అనుకో, నీకు ఆ మార్గం వెళ్ళావనుకో, నీకు జీవితము ఎంత క్షేమదాయకంగా ఉన్నది. పొరుగు వాడిని కాదు కదా, ఇంట్లో వాడిని ఏం చేయలేకపోతా ఉన్నాం. ఎందుకంటే అమ్మవారి నేనేం చేసిన మార్గంలో తప్పించి. ట్రైను పట్టాల మీద ఉన్నంతసేపు ఎలాగెళ్తుంది? నెమ్మదిగా వెళ్తుంది, సంతోషంగా ఉంటుంది లోపల కూర్చున్న వాడికి. అంతేనా? అది ఎంత స్పీడ్గా వెళ్ళినా కానీ గమ్యస్థానం చేస్తామనే సంతోషము ఒక్కసారి పట్టాలి తప్పని ఎంత కాని సంగతి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఆయన నడవవలసిన నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించాను. ప్రభువును ప్రేమించే వాళ్ళారా, మరి నేను ఆ బోధను ఏం చేయాలా? ఆ ఉపదేశం ఏం చేయాలా? వినాలా? మనం నడిచే మార్గము ఆయన చెప్పిందేనా? ఆయన చెప్పిందేనా? ఇంకా ముందు చూడండి, 4 చూస్తాం. అదే అధ్యాయం, అదే వచ్చినాము. నీకు ఉపదేశం చేసేందు నడవలసిన మార్గం నీకు బోధించదను. నీ మీద ఆయన దృష్టి ఎవరి మీద? ఎవరి మీద?
ప్రభునందు ప్రేమిటి వారులారా, మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పిల్లలు మనము చేరి వచ్చాము. ఇప్పుడు ఇస్సాకు దృష్టి లేదా ఇస్సాకు మీద ఎవరి దృష్టి ఉండదు చెప్పు? ఎవరి దృష్టి ఉండదు? అక్కడ కూర్చున్నది కానీ నవ్విసి ఏం చేస్తున్నది? వీడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఉండదా లేదా? చాలా సమయం ఉన్నాడు. ఇప్పుడు స్వార్థ ప్రేమ దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? ఎంతమంది పిల్లలు ఉన్నాడు అంతమంది మీద ఉండదు. వీడు ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళ ఆయన దగ్గర ఉన్నాడా? వాళ్ళ తాత దగ్గర ఉన్నాడా? మనకు ఆయన దృష్టి మన మీద ఉంటుంది. ఎదుగుతా ఉన్నావా? మనం ఆయన బిడ్డలము. ఇది నీకు నాకు ఆయన ద్వారా గ్రహించుకున్న గొప్ప ధన్యత. నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన ఆయన దృష్టి మన మీద ఉంటే ఎంత గొప్ప సంగతి. ఇన్ని ఉన్నాయి ఉపదేశములు, ఇన్ని ఆశీర్వాదంలో ఉపదేశములు. నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాలా? ఇటువంటి ఆశీర్వాదముల కొరకు ఏం చేస్తా ఉన్నావంటే, నీవు నేను ఒకవేళ ఇంకా ఈ ఉపదేశంలోకి చేయకపోతే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించిన సంఘ వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ఆయన ఉపదేశమును అవలంబించినట్లుగా ఏం చేయాలి? మనము మొట్టమొదటి ఉపదేశం ఏంటి? ఆయన ఉపదేశం అండి. రెండో ఉపదేశం ఏంటి అమ్మా? అది హృదయమును. మూడో ఉపదేశం ఏంటి? నడవలసిన మార్గమును. నాలుగో ఉపదేశం అని చెప్పండి అమ్మా. ఆయన దృష్టి మన మీద. ఇంకా ముందు చూస్తాను చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి 119వ అధ్యాయం 119వ అధ్యాయం 104వ వచ్చింది. 119. నీ ఉపదేశం వలన నాకు వివేకము. వారులారా, నీ ఉపదేశం వలన నాకేం కలుగుతుందంట? వివేకం. వివేకం లేకపోతే ఏంటి పరిస్థితి? దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కు కూడా బంగారు కమ్మివ్వండి. వివేకం లేకపోతే ఏమవుతుందంట? ఆమె అందమైనదే కానీ వివేకం లేని కారణాన్ని బట్టి ఏమైపోయింది? కాని పరిస్థితుల్లో ఆమె చిక్కిదా? అంతే కదా ఇస్తా ఉంది దేవుని వాక్యము. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కు కూడా బంగారు. పంది ముక్కు ఎక్కడ ఉంటుందో? పంది ముక్కు ఎక్కడ ఉంటుంది? సువాసన కలిగిన స్థానాలు ఉంటుందా? బురదలో ఉంటుంది. కానీ చోట్ల అంతా ఉంటుంది. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నేను చదివిన మాట 104 వచ్చినము. నీ ఉపదేశం వలన అదే వివేకము. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఆయన ఉపదేశమును అంగీకరించు. ఆయన ఉపదేశమును విను. ఆయన ఉపదేశం వలన ఉపదేశంతో అడుగు. అప్పుడు నీకేమవుతుంది? నీకు వివేకం. వివేకం లేకపోతే ఎన్నో నష్టములు. ఏం చేస్తాం అంటే వివేచన. ఉదాహరణకు అవన్నీ తీసుకోనండి, ఆమెకి ఏమి లేకపోయింది? వివేకం లేకపోయింది. సాతాను మాట్లాడుతూ ఏం చేసింది? ఆమె వివేకం లేక చిక్కుపడిపోయింది. ప్రభుత్వం ప్రేమించే వాళ్ళారా, మన జీవితంలో మనము ఆయన ఉపదేశం ద్వారా వివేకము ఈ సంవత్సరంలో దేవుని మనకి ఇచ్చిన వాగ్దానము మనకేమని పిలుస్తారంట? నీ పిల్లలతో యెహోవా చేత ఉపదేశం సంగతులు చూస్తూ ఉన్నాం. 5వదిగా ఏంటది? వివేకం. మన జీవితంలో దేవుడు వివేకం అనుగ్రహించాడు. వివేకం లేక గత కాలంలో ఎన్నో కాని సంగతుల్లో చిక్కుకున్నాం. వివేకం లేక ఏం చేసామైనా? యెషయాలో చెప్తాడు కదా, మనం చూసాము. ఒకడు చెట్టు ముద్దు తీసుకున్నాడు, కొంత సరిదాచుకున్నాడు, కొంత ఆహారం వండుకున్నాడు. దానిలో ఒక భాగాన్ని తీసి ఏం చేశాడు? దేవతను చేసుకుని దాని మీద సాగిపడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీకు వివేకం ఉన్నట్ట లేనట్ట? వివేకం అంటే లేనట్ట? వివేకం లేదు. వివేకం లేకే ఆలోచించలేకపోతా ఉన్నాడు. అదేంటి? ఆ చెట్టు ముద్ద తెచ్చాడు కదా, కొంత ఏమో చలిగాచుకున్నాడు కదా, కొంత ఏమో వంట వండుకున్నాడు కదా, ఇది దేవుడు చేస్తే నేను రక్షించబడతాను. దేవుడిని పూజిస్తే నాకేం ప్రతిఫలం? వివేకము లేనటువంటి జీవితం. ప్రభువును ప్రేమించే వారులారా,
ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన సంఘ వాగ్దాన్ని మనం ఏం చేయాలా? ఎంత గొప్ప సంగతి! మీ పిల్లలందరూ ఎవరి చేత? యెహోవా చేత ఉపదేశము. ఎన్నో సంగతి, ఎన్ని సంగతి అయినా ఎన్ని? 5. చూడండి, ఆలోచిస్తాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించేవాడు ఎలాగంట? ప్రభువును ప్రేమించేవాడుగా. 2022లో నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఆ ఉపదేశమును నువ్వేం చేయాలా? నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా. ఇప్పుడు సురక్షితం కొరకై ఎన్ని గవర్నమెంట్ ఎన్ని చెప్తా ఉంది. అయ్యా, ఇంట్లో ఉండండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, ముక్కులకు మాస్క్ పెట్టుకోనండి, చేతులకు శానిటైజర్ రాయండి. ఇదంతా దేని కొరకు? సురక్షితంగా ఉంటున్నారా? ఉండగలుగుతా ఉన్నారా? ఒక ఆయన అన్నాడు, అసలు ఈ కరోనా వచ్చిందని తెలిసినప్పటి నుంచి అంట ఇంట్లో చేయగలదట, బయటకు రాలేదట. కరోనా వచ్చిందని తెలిసిన కాడి నుంచి, కానీ కరోనా ఏం చేసింది? ఆయనకి వచ్చిందంట. అర్థవుతుందా? బయటకు రాదు. ఆయన అన్నాడు, మనం బయట ఎక్కడైనా తిరిగితే ఏదైనా పట్టుకుంటే ఏదైనా చూస్తే వచ్చి ఉండొచ్చండి. అసలు ఇంట్లోంచి బయటికే రాలేదు. కానీ ఏం చేసిందట? అది ఇల్లు లేకపోతే మన జాగ్రత్త సురక్షితమైనది కాదు. సురక్షితమైనది కాదు. ఏం జాగ్రత్త పడాలా? ఆయన ఉపదేశం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా వెళ్తా ఉన్నావా? నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఇప్పుడు 2022వ సంవత్సరంలో నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? ఎక్కువ శానిటైజర్ వాడాలా? ఏం చేయాలా? ఆయన ఉపదేశం. అదుగుతా ఉందా? 2022లో నీ జీవితం సురక్షితంగా ఉండాలంటే ఆయన ఉపదేశం అంగీకరించు. ఆయన ఉపదేశము కొంతమంది అంగీకరించలేకపోయినా ఆయన ఉపదేశాన్ని, ఆయనతో ఉన్నవారే, ఆయన మాటలు విన్నవారే. ఉదాహరణకు బిలామును చూడగలిగితే దేవుడు అన్నాడు, నువ్వు వారితో వెళ్ళవుతాడు. వెళ్ళడు లేదా? వెళ్ళాడు. ఉపదేశం అంగీకరించిన సురక్షితంగా ఉన్నాడా? కోరుకుంది, ఆయనకు మంచి కోరిక ఉంది. ఏం కోరుకుంది చెప్పండి? ఆయనకి బిలాము కోరిక ఉంది. నీతిమంతులు అంటే మరణం నాకు, నీతిమంతులు పొందే మరణం నాకు ఏం చేయాలా? రావాలా? వచ్చినా? ఏం చేశాడు ఆయన? ఖడ్గముతో చంపబడ్డాడు. అంతేనా? ఎందుకు రాలేదు? ఎందుకు సురక్షితంగా ఉండలేకపోయాడంటే ఉపదేశం ఆరంభించలేదు కదా. అయ్యా, నువ్వు బాలక దగ్గరికి వెళ్ళొద్దంటే ఆ చోటు సుప్పు మీద ఆశపడి దేవుని ఉపదేశాన్ని నిర్లక్ష్య పెట్టి నేను వెళ్తాను అన్నాడు. ఏమైంది? దేవుడు వదిలేశాడు. దారిలో కొన్నిసార్లు ఆ దాటంతో కూడా మాట్లాడించాడు. కానీ అన్నాడా? ఆ ఉపదేశం ఏం చేయలేదు. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా. మనకి ఈ కోరిక ఉంటుంది. ఏ కోరిక? 2022 అంతా మంచిగా ఉండాలా, సురక్షితంగా ఉండాలా, ఏ రోగం రాకూడదు, నెమ్మదిగా ఉండాలా, ఏ పని చేసినా లాభం రావాలా. ఇదంతా బాగానే ఉంటుంది. కానీ ముందుదేం చేయవు. ఉపదేశం అంగీకరించకుండా నీకు సురక్షిత ఎలా వస్తుంది? వెలుగు నీ పిల్లలందరూ యెహోవా చేత నువ్వు ఉపదేశాన్ని అంగీకరించా. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఆయన ఉపదేశం అంగీకరించేవాడే సురక్షితంగా ఉంటాడు. ఆయన ఉపదేశం అంగీకరించిన దానియేలు సురక్షితంగా ఉన్నాడా? ఎక్కడున్నాడు? సింహభూమిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎందుకు సింహభూమిలో సురక్షితంగా ఉన్నాడు? ఎందుకున్నాడు? ఆయన ఉపదేశాన్ని అంగీకరించాడు కాబట్టి. ఆయన ఉపదేశం అంగీకరించిన శడ్రకు మెషకబెట్టుకోలు సురక్షితంగా ఉన్నారా? ఎక్కడున్నారు? అగ్నిగుణంలో ఉన్నారు. అంటే తరం ఏంటంటే నువ్వు ఆయన ఉపదేశం అంగీకరిస్తే అగ్నిగుణం ఆయన నిన్నేం చేయదు, నీ జోలికి రాదు. నేను అనుకుంటాను, దేవుడు అగ్నిని ఎలా మార్చాడు? చల్లని ఏసీ గదిలో మార్చుంటాడు.
వారు ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేస్తా ఉన్నారు చెప్పండి అయ్యా. తెలియదు సెంట్రల్ మంచి ముందు వాళ్ళు జీవితము. ఏం చేస్తూ ఉన్నారు? అగ్నిగుణంలో ఏం చేస్తూ ఉన్నారు అంటే బైబిల్ చదవట్లేదని నేను అర్థం, లేకపోతే తెలిసి చెప్పట్లేదా? తిరుగుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? సంచరిస్తూ ఉన్నాడు. దాంట్లో సంచరిస్తూ ఉన్నారు. నువ్వు నిప్పు మీద కాలి, నిప్పు మీద చూడకుండా చూసేయులే, చూడకుండా కాలే ఏం చేస్తావు? అది గొంతలేస్తావు. నిప్పు మీద కాలి కానీ ఏమవుతుంది? దేవంతా ఎగురుతూ ఉంటుంది గాలిలో. ఎందుకు? ఆ బాధ అసలు ఏం చేయలేము. సంచరిస్తూ ఉన్నారంటే ఎక్కడ సంచరిస్తాం? చల్లని గాలి వస్తూ ఉందనుకో ఎలా ఉంటుంది? గొంతులేస్తాం శ్రమం గాలి. వెళ్తూ ఉన్నావా? ఆయన ఉపదేశం అంగీకరించిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? వారిని ఆ అగ్నిగుండాన్ని చల్లని గదిగా మార్చినాడు. ఆయన ఉపదేశం అవలంబించిన దానియేలు యొక్క జీవితంలో సింహంలో ఆయనకి ఎలా ఉంది? ఎంత సురక్షితంగా ఉంది, ఎంత సురక్షితంగా ఉంది. ఒక ఆయన వేసాడు, ఆర్ట్ వేసాడు. ఏంటో తెలుసా? ఈ సింహాలన్నీ ఒక చోట చేరి దానియేలుకి ఏం చేసిందంట? వెచ్చగా ఉన్నట్టు పడుకులాగా ఉన్నాయండి. ఇలా పడుకుంటే కదా ఎంత సురక్షితము. ఎవరికి సురక్షితము? అది ఉపదేశం అని. అంతేగాని నిన్నుడు సురక్షిత చేసుకోవడానికి మాస్క్ పెట్టుకుని అంటే అది పెట్టుకోవద్దని కాదు. ఇప్పుడు అది పెట్టుకోవద్దని కాదు. అయితే ఎవరి మీద ఆధారపడాలా? అవన్నీ చేయాలా? అవి చేయొద్దని కాదు. మళ్ళీ అది వివేకం లేనటువంటి మా పని అది. అదవుతా ఉందా? నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా దేవుని ఉపదేశాన్ని అవలంబించాడు. వారు దేవుని ఉపదేశాన్ని అంగీకరించారు. ఆ రాజు విగ్రహాలు తప్ప ఏం చేయకూడదు. ఎక్కడ విజ్ఞాపన చేయకూడదు. చేశారా? నువ్వు నిలబెట్టించిన ఆ బంగారు ప్రతిమకు మేమేం చేయము? నమస్కరించాం. దేవుడు ఏమన్నాడు? నేను తప్ప దేవుడు మీకు. ఇప్పుడు ఒకవేళ దానికి నమస్కరిస్తే దేవుని ఆజ్ఞ అయిపోదును, దేవుని ఉపదేశం అయిపోదును. అయితే మనం ఏం చేస్తామంటే ఆయన ఉపదేశం ఏం చేయము? అంగీకరించు. అందుకే మనం ఏం చేయము? సురక్షితంగా ఉండలేము. అదవుతుందా? నువ్వు ఆయన ఉపదేశాన్ని అవలంబించు. ఏ స్థలంలో ఉన్నా దావీదు అంటాడు, సింహం పిల్లలు లేమిగా ఆటలను యెహోవాను ఆశ్రయించడానికి ఏం మేలు. అదవుతా ఉన్నా. ఆయన అదుల్లాం గుహలో ఉన్నప్పుడు ఆ కీర్తన రాసినట్టు బైబుల్ మనకంటే పితరులు పెద్దలు చెప్తా ఉంటారు. ఏమని? అదుల్లాం గుహలో ఉన్నాడంట. అదుల్లాం గుహలో ఎవరుంటారు? సింహం ఎక్కడ ఉంటుంది? అది చెట్లు కోటలో ఉన్నది. ఎక్కడ ఉంటుంది? మరుస్తారా గుహ. ఇప్పుడు అది సింహము ఈయన ఆ గుహ ఉన్నప్పుడు లోపల ఎక్కడో బయట ఉన్నప్పుడు సింహం ఆయన చూశాడంట. అవి సింహ పిల్లలు ఏం చేస్తూ ఉన్నాయి? ఆకలికి ఏం చేస్తూ ఉన్నాయి? అరుస్తూ ఉన్నాయి. అయితే సింహ పిల్లలు లేవు కదా ఆకలి యెహోవాను ఆశ్రయించే వారికి ఏం మేలు ఆయన రాశాడమ్మ. ఆయన ఆశ్రయించిన ఏం మేలు పొదుగైనదు. సమయం ఎలా ఉన్నా, స్థితి ఎలా ఉన్నా చూడండి. ఏ దినాలలో కరువు ఉంది. ఎంత కరువు అంటే సామాన్యమైన కరువు కాదు. అయితే ఏలియా ఏం చేస్తా ఉన్నాడు? పోషించబడతా ఉన్నాడు. ఏంటి కారణము? ఏలియా పోషించబడడానికి కారణం ఏంటి? ఉపదేశంలో ఎక్కడున్నాడు తెలుసా? అన్నాడు ఆయన, అయ్యా నువ్వు కేరింగ్ వాళ్ళ దగ్గర ఉండు, నేను నీకేం చేస్తాను? ఆహారం ఉంటాను. మనం అయితే వెళ్తామా? ఊళ్ళోనే ఆహారం లేదు, గ్రామంలోనే ఆహారం లేదు. ఆ వాళ్ళ దగ్గర ఎక్కడ దొరుకుతుంది మనకు? మనం ఏం చేస్తాం? ఏలియా ఏం చేశాడు? వెళ్ళాడు, కూర్చున్నాడు. ఉదయం వచ్చేస్తా ఉంది, మధ్యాహ్నం వచ్చేస్తుంది, సాయంత్రం వచ్చేస్తుంది. ఏంటది? ఆహారం. ఏంటి కారణము? ఎంత సురక్షంగా ఉండడానికి కారణం ఏంటి? ఆయన అంటే ఏది చెప్తే అది, అయ్యా నువ్వు సారెత్త విధురాల దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను పోషిస్తాను. రాజు పోషించాలంటే సామాన్యం, కానీ విధవరాలు పోషించడం అంటే ఎంత కష్టం అది. అంటే దేవుని మాట అట్లాగే ఉంటాయి, ఆయన ఉపదేశం అట్లాగే ఉంటుంది. నీ యొక్క భౌతికమైన నేత్రాలతో చూస్తే అదేమవుతుంది?
ఉపదేశములు ఆయన వచ్చాడు. అయ్యా మీరు వెళ్ళి మీ దేహములు ఏం చేయాలా? యాజకులకు కనపరుచుకోవాలి. ఇప్పుడు ఏం చేశారు? ఉపదేశాలు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? అంగీకరించారా? వారు వెలుచుండగా శుద్ధులేదు. వారు వెలుచుండగా వాళ్ళ ఎన్ని ఉపదేశాలు ఉన్నాయో అవన్నీ మనకు తెలుసు, కానీ మనం ఏం చేయము. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఎంత గొప్ప సంగతి. యువతి కాల సమయంలో నీవు నేను ఆయన ఉపదేశం అంగీకరిస్తే ఎలా ఉంటాం? సురక్షితంగా. ఎలా ఉంటాం? సురక్షితంగా ఉంటాం. చివరిగా 3 చూస్తామా? చివరిగా 3 చూస్తాం. చూడండి, అదే అధ్యాయము వచ్చినటువంటి నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చిన భయం లేక, వాడు కీడు వచ్చిన భయం లేక. మాకు ఎన్నో భయాలు ఉన్నాయి. ఎందుకంటే రేపు అనేటువంటిది మనల్ని ఎంతో భయపెడతాం. మనకు ఎన్నో భయాలు ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు 365 రకాల భయాలు ఉన్నాయి. 365 రకాల భయాలు జ్ఞాపకం పెట్టుకోనండి. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటాడు. ఎవరికి కీడు రాదు? ఎవరికి కీడు రాదు? ఉపదేశమును అంగీకరించినవాడు. కీడు రాదంటే ఎట్లా రాదు? కీడు రాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈయన మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వాన వచ్చిన వరద వచ్చిన గాలి ఇంటి మీద కొట్టును, కానీ బండ మీద కట్టిన కారణాన్ని బట్టి ఏం చేయబడింది? ఏం చేయబడింది? నిలవబడింది. అదవుతుందా? ఇప్పుడు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది, ఏమైపోయింది? అదవుతుందా? అంటే ఉపదేశంలోని రకాలు. వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా, ఒకవేళ వచ్చినా కానీ ఆయన ఉపదేశంలో ఉన్నావు కాబట్టి ఏ కలదు? నష్టం కలగదు, కీడుని దరిచేయదు. ఎందుకంటే నువ్వు దేవుని ఉపదేశం ద్వారా అక్కడికి వచ్చావు కదా. ఇప్పుడు ఆ ఉపదేశాన్ని నువ్వు అవలంబించడం మానేసి నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఎట్లా కుదురుద్ది? ఆ ఉపదేశం నువ్వు అవలంబించడం మానేసి కీడు నా దరి చేయకూడదంటే ఎట్లా కుదురుద్ది? అదవుతా మీకు ఉపదేశం అంగీకరించి. ఎవరి ఉపదేశము? దేవుని ఉపదేశం. ఆయన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు కొంతమంది శిష్యులను ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, 12 మంది. ఇప్పుడు దాంట్లో ఇస్రాయేలుతో తప్పిపోయినాడు. సరే, ఇప్పుడు ఈ 11 మంది యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత, ఆయన చనిపోయి పాతిపెట్టబడిన తర్వాత వీరు ఏం చేశారంటే వారు వృత్తి దగ్గరికి మరలా వెళ్ళారు. శివుడి పేతులు నేను చేపలు పట్టబోదన్నాడు. అందరూ వచ్చారు, నేను కూడా వస్తామని. ఇప్పుడు వారు ఏం చేశారంటే రాత్రంతా ఏం చేశారు? ప్రయాసపడారు. ఒక్క చేప పడలా. అయితే దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన అన్నాడు, అయ్యా మీ దోని కుడి పక్కన ఏం చేయాలా? వాళ్ళు చేయాలి. ఇప్పుడు రాత్రంతా ప్రయాసపడినాడు. ఎలా ఉంటుందో చెప్పు. ఉపదేశము నువ్వు అవలంబిస్తే నీ జీవితంలో ఎంత సంతోషమో. ఇప్పుడు వారు మేము రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభు, కానీ నీ మాట చెప్పు నువ్వు ఏం చేస్తాం? మనము ఆయన మాట కాదు, అంతా మన మాట. ఆయన మాటను మనం అవలంబించలేకపోతా ఉన్నాం. అందుకే మనకు సంతోషం లేదు ప్రియుడ జీవితంలో. ఒకవేళ అన్నీ ఉన్నా కానీ ఇంకా ఏం లేదు నీకు. ఏదో నిరాశే. వాడిని చూసావు, వీడిని చూసావు, వెళ్తా ఉన్నావా? నువ్వు ఎంత నష్టాన్ని తెచ్చుకుంటున్నావంటే నువ్వేం లేదు. ఆయన మాట పేతురు అన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాం పొరప. ఆయన నుండి మాట చొప్పున ఉపదేశం ఏం చేశాడు? ఆయన 8 పడ్డాయి చేపలు, ఎంత గొప్ప రాసి
ప్రభువును ప్రేమించే వాళ్ళ మన జీవితంలో ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును మనం ఏం చేయాలా? పొందాలంటే ఏముండాలి మనకు? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము. ఈ సంవత్సరంలో సాతాను ద్వారా ఏం చేయదు? ఉపదేశము పొందదు. నువ్వు అడుగు, నువ్వు మాకు సంఘంగా వాగ్దానించావు కదా, ఏం వాగ్దానం అది? ఏ వాగ్దానం? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం. మరి నేను నీ పిల్లలనే కదా, నేను శోభలోని యొక్క సంఘం పెట్టినే కదా, నీ ఉపదేశం నాకు చేయి. ఆయన ఉపదేశము నిర్దోషమైనది. ఆయన ఉపదేశము హృదయమును సంతోషపరిచేది. ఆయన ఉపదేశము నడవలసిన మార్గమును బోధించేది. ఆయన ఉపదేశము నాలుగోది ఏంటి? ఆయన కనుదృష్టి మన మీద ఉంచేది. ఐదవదిగా ఆయన ఉపదేశము మనకు వివేకమును అనుగ్రహించేది. ఆరవదిగా ఆయన ఉపదేశం ద్వారా మనం ఎట్లా ఉంటాం? ఏడవదిగా మనం చూస్తా ఉన్నాం, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా కీడు ఆయన మాట విన్నాము కాబట్టి మన దగ్గరికి రాదు. వచ్చిన ఆయన చూస్తాడు. ఆ ఇంటి మీదకి వాన వచ్చింది కానీ ఇల్లు ఏం చేయలేదు, కూడదు. ఇప్పుడు కీడు ఆ ఇంటిని ఏం చేయలేదు. పవన్ పరిగెత్తి వాళ్ళ ఉదయకాల సమయంలో చేరవచ్చిన నీవు నేను కూడా ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానాలను చేతపట్టుకుని సంఘముగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా పరిచర్యలో ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాలను చేతపట్టుకుని ఆ వాగ్దానాల ప్రకారం మనం నడుచుట మన జీవితానికి ఎంతో క్షేమము, నెమ్మది, మేలు. నువ్వు నేనేం చేయాలా? నీ పిల్లలందరూ యెహోవా చేత నువ్వు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, వాడిని నీ చేత ఉపదేశం ఉన్నట్టుగా నువ్వు నాకేం చేయాలా? ఇది నీ జీవితంలో నేనేం చేయాలా? కాబట్టి ఆ రీతిగా ఆయన ఉపదేశం మనకు అనుగ్రహించి దాని ప్రకారం మనం నడిచినట్లుగా దేవుడు మనకు సహాయము చేయాలి. దయచేసి కొంతమంది దేవుడు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి నూతనమైన వాగ్దానాల ద్వారా మనకు సంతృప్తి కలిగించిన కారణాన్ని బట్టి, సంఘ వాగ్దానం దేవుడు అనుగ్రహించిన కారణాన్ని బట్టి కొంతమంది దేవుడిని స్తుతిస్తారు. తర్వాత ఒక పాట పాడతాము. రాత్రి ఎవరైనా వాగ్దానాలు తీసుకోలేకపోతే వారు తీసుకోవచ్చు. ఆరాధిస్తారు. పరలోకమున్న మా తండ్రి, మమ్మల్ని నిత్యంగా ప్రేమించిన దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, మీరు ఇచ్చిన ధనికరమైన సమయాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. తండ్రి నీవు తప్ప వేరొక దేవుడు లేదని తండ్రి, మా కోసం నువ్వు భూలోకానికి వచ్చి మా కోసం రక్తం చిందించి మా కోసం ప్రాణాలు అర్పించిన దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. తండ్రి ఎవరు కూడా మా కోసం ప్రాణాలు అర్పించారు తండ్రి. అటువంటి మా కోసం ప్రాణాలు అర్పించి మా పాపంలో కలిగే తండ్రి, ఈ యొక్క చివరి రక్తం పట్ల వరకు తండ్రి దారుదారుగా ఖర్చిన దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, మేము ఎందుకు పనికిరానటువంటి వారిని పాపం లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని వేరుపరిచి ఈ రక్షణతో అలంకరించి తండ్రి మమ్మల్ని ఈ విధంగా తండ్రి మీ మందిరం తీసుకుని వచ్చి నేను ఆరాధించే పెట్టగా నేను గణపతి పెట్టడానికి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఎన్నో మార్లు నేను పడిపోయినాను తండ్రి. మళ్ళీ మీరు మా చేయి పట్టుకొని మమ్మల్ని లేవదీసి తండ్రి మా పాపములన్నింటినీ తండ్రి మమ్మల్ని క్షమించి తండ్రి ఎన్నో మార్లు తండ్రి మమ్మల్ని ఆదరించిన దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరాధిస్తున్నాను తండ్రి. తండ్రి ఇదిగో ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠము, దైవములు తరిపతి అనుభవాలు తండ్రి. నీకు అసాధ్యమైన దానికి ఏది లేదు తండ్రి. ఇదిగో నువ్వు మా జీవితంలో ఉండబట్టి మా జీవితంలో ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉన్నాయని తండ్రి. ఇదిగో నీకు లోకానికి వెలుగే ఉన్నానని, సర్వము నీ దగ్గరే ఉన్నానని నువ్వు చదివించిన నీ లేఖనాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. తండ్రి ఇదిగో తండ్రి నీ మందిరంలో ఇలాగా చిన్న మందిగా కూడి తండ్రి ఈ రోజు నేను ఇలా ఆరాధించే బిడ్డగా మమ్మల్ని ఉంచినందుకే నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. గొప్ప దేవా తండ్రి, గడ్డి పరిస్థితి జీవనమైన జీవితాలను